నితిన్, శ్రీలీల జంటగా వెంకీ గుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా నుంచి డేవిడ్ వార్నర్కు చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. బౌండరీల నుంచి బాక్సాఫీస్కి వెల్కమ్. డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ అంటూ రాబిన్ హుడ్లో ఆయన పోస్టర్ రిలీజ్ చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్ని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టేడియంలో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు థియేటర్లో ఏ రేంజ్లో అదరగొడతాడో చూడాలి. డేవిడ్ వార్నర్ తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. గతంలో వార్నర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి కోవిడ్ లాక్డౌన్ సమయంలో తెలుగు సినిమాల హీరోల డైలాగ్ సాంగ్లను రీల్స్ చేసి ఇక్కడ ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాలు, తెలుగు ఆడియన్స్ మీద ప్రేమని చూపించాడు. దీంతో డేవిడ్ని ఇక్కడే ఉండిపోమ్మని, ఇక్కడే సినిమాల్లో యాక్ట్ చేయమని ఫ్యాన్స్ అడిగారు. ఇటీవల మైత్రి నిర్మాతలు డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో నటించాడు అని ప్రకటించారు. ఈ సినిమా ప్రచారంలో వార్నర్ పాల్గొంటున్నారని ఇటీవల వెంకీ కుడుముల వెల్లడించారు. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్ను అనుకరిస్తూ డేవిడ్ వార్నర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. భీష్మ తర్వాత నితిన్, వెంకీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే రాబిన్ హుడ్. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టీం ప్రచారం జోరు పెంచింది. అన్ని ప్రముఖ నగరాల్లోనూ మీడియా సమావేశాలను నిర్వహిస్తుంది. ఇక డేవిడ్ వార్నర్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. దీనిపై నెటిజన్లు అయిన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మైదానంలో అద్భుతాలు సృష్టించిన వార్నర్ ఇక వెండి తెరపై సంచలనాలు సృష్టించాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్ చాలా కాలం పాటు ఆడాడు. 2016లో అతడి నాయకత్వంలోనే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ సినీ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.